హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ రాజాసాబ్ చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తానికి ఈరోజు చాలా అంటే చాలా వరకు కొంతవరకు మిక్స్డ్ టాక్ అనేది వస్తూ ఉంది సినిమా గురించి. కొంతవరకు మంచి వస్తుంది, కొంచెం చెడు. ఎందుకంటే సినిమా అనేది ఈరోజు అలా అయిపోయింది అనమాట. ఇంతకు ముందు అయితే అలా కాదు. సినిమా రిలీజ్ అయిన నెల వరకు మనం చూసిన వాళ్ళు తప్ప ఎలా ఉందని ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. ఎలా ఉందని దాని గురించి రివ్యూ వచ్చేది కాదు. ఎప్పుడో ఎక్కడెక్కడో మెయిన్ సెంటర్లో రిలీజ్ అయ్యి చిన్న చిన్న సెంటర్లో ఎప్పుడో నెల తర్వాత కూడా సినిమా రిలీజ్ హౌస్ఫుల్ గా పోయేది. నెల తర్వాత హౌస్ఫుల్ గా పోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ క్షణం ఎక్కడో ఒక్క చోట ఒక్క థియేటర్లో రిలీజ్ అయినా, షో వేసినా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం ప్రపంచమే స్ప్రెడ్ అయిపోయేలాగా ఇప్పుడు పరిస్థితి అయితే వచ్చేసింది. అది ఎంతవరకు, ఇది సినిమా పైన ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది, ఎంతవరకు అయితే మంచి జరుగుతుంది, ఎంతవరకు చెడు జరుగుతుంది అనే దాని గురించి పక్కన పెడితే, చాలా వరకు కొంతవరకు అయితే మంచి కూడా జరుగుతుంది. ఒక్కొక్క సమయంలో బాగున్న సినిమాలు తెలియకపోయినప్పుడు బాగుండేలా చూపిస్తుంది. కానీ మెయిన్ సుమారుగా ఉన్న సినిమాలు కూడా చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే జరుగుతూ ఉందన్నమాట దీనివల్ల. ఇంకొకటి, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నా సినిమా చూస్తారు. వారికి ఇంట్రెస్ట్ చూడాలని అనిపిస్తుంది. వారి అభిమానులు వారి కోసం వారు చూస్తూనే ఉంటారు. కానీ ఈ రివ్యూల వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గించేస్తున్నారు అనమాట. చాలా మంది సినిమా రివ్యూ వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉందన్నమాట. ఈ సినిమా ఇండస్ట్రీ పైన ఎంత ప్రభావం చూపుతుంది ఇవన్నీ అయితే, ఎంతో ఖర్చు పెట్టి, అంటే ఒకవైపు అంత ఖర్చు పెట్టి ఎవరు సినిమాలు తీయమని అంటారు, ఒకవైపు ఆ రేంజ్ లో ఊహించుకుంటారు సినిమాల్ని. ఇలానూ ఉన్నారు, అలానూ ఉన్నారు. మనం రెండింటినీ మిక్స్ చేసి చెప్పాలన్నమాట. ఒకవైపు ఎవరు తిమ్మన్నారు మిమ్మల్ని అంత ఖర్చు పెట్టి అంటారు, ఇంకోవైపు ఏంది నార్మల్ సినిమా తీసినారు అంటారు. ఎందుకంటే అలా వెళ్ళిపోయారు. ఇవి చెప్పాలంటే నార్మల్ గా మన ఇండియన్ సినిమాల్లో నార్మల్ గా ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఫారిన్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చాయో అవి చూసిన తర్వాత ఊహించుకోవడం, మనం ఎందుకు ఇలాంటి సినిమాలు తీయలేమా, మన ఇండియాలో ఈ రేంజ్ సినిమాలు తీయలేమా అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అప్పట్లోనే. ఈ రోజు నార్మల్ సినిమాలు తీసుకుంటూ ఉంటే ఇంకా ఎక్కడో ఉన్నారు. అంటే చూస్తారు, కొత్త వాళ్ళు ఎవరైనా అలాంటి చిన్న సినిమాలు చూస్తే బాగుంటే చూస్తారు, లేదని చెప్పలేరు. కానీ ఒక పెద్ద పెద్ద హీరోలను తీసుకెళ్లి చిన్న సింపుల్ గా తీసేసారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవిది, మన శంకర్ వరప్రసాద్ గారు, ఆయన ఏదో చిన్న సినిమానే చేద్దాం, నార్మల్ గానే చేద్దామని ఆయన అయితే చేశారు. ఆయనకి ఇప్పుడు ఆ సినిమా గురించి ఎన్నో టాక్స్. అలాంటి సినిమాలు తీసే ఆయన ఇలాంటి సినిమా తీయడం ఏంటి, అంత చిన్న సినిమా తీయడం ఏంటి, వచ్చి పెట్టిన బడ్జెట్ అంతా వాళ్ళే రెమ్యునరేషన్ తీసుకునేస్తారు. ఆ రెమ్యునరేషన్ గురించి పక్కన పెడితే ఎన్నో రకరకాల టాక్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తానికైతే సాహెబ్ కి చాలానే ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. సినిమా ఫ్యాన్స్ అభిమానుల పండగ, ఇంకొకటి పండగ ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా చూసేవాళ్ళు చూస్తారు. చిన్న పిల్లలు చూడదగ్గ సినిమా, కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ విఎఫ్ఎక్స్ అలాంటి గ్రాఫిక్స్ అనేది చాలా ఇష్టపడతారు కొంతమంది అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే 3 అవర్ల సినిమా ఎందుకు, ఇంకో విషయం 3 అవర్ల సినిమా అన్నప్పుడు 3 గంటల 10 నిమిషాలు ఏమో ఉంది సినిమా అని అన్నారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అసలు 3 గంటల 10 నిమిషాల సినిమా అనేది అవసరమా? అన్ని సినిమాలకు ఏదో బాహుబలి 1, 2 చేశారనుకున్నాం, పుష్ప 2 చేశారనుకున్నాం. ప్రతి సినిమా ఒకసారి చూసుకోమా, తీసాం కదా అనేసి మొత్తం వేసేయాలనా? ఎంతో ఖర్చు పెట్టాం కదా, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలని వేసేయాలనా? అవసరం ఏముంది? బాగాలేనప్పుడు ట్రిమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ సినిమాల్లో నాకు చాలా వరకు వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే 3 గంటల పైన ఉంది సినిమా అనేది. ఆ 3 గంటల పైన ఉంటే ట్రిమ్ చేయడానికి ఏముంది, స్లోగా వెళ్తుంది అంటుంటారు కదా ఎంతో మంది ఆడియన్స్. ఒక్క సినిమా చూసినట్టయితే 2వ సినిమాలో దాన్ని సరి చేసుకోవాలని తెలీదా? ఎంతో మంది డైరెక్ట్లీగా చెప్తున్నాను స్ట్రైట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వెనక ఒక సినిమా ఏదో వచ్చింటుంది, అది సేమ్ టాక్ వచ్చింది, మంది ఇలా రావచ్చేమో, దాన్ని మనం సరి చేసుకుందామని అనుకోవచ్చు కదా. మన అభిమానులు చూసేస్తారులే, మన హీరో అభిమానులు చూసేస్తారులే అనుకుంటే అభిమానులు ఎంతవరకు చూస్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇంతకు ముందు కాదు అది, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అభిమానులు కొంతవరకే చూస్తారు. అభిమానులు కూడా రివ్యూ చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చేసింది. సినిమా చూస్తారు లేదని లేదు, కానీ రివ్యూ చూసుకునే వస్తారు. రివ్యూ బాగాలేదనుకో, రేపు చూద్దాంలే, మన చూద్దాం, ఎల్లుండి చూద్దాంలే అనే పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు.
అంత ఫాస్ట్ గా వచ్చి సినిమాలు చూసే పరిస్థితి అంటూ లేదు. ఇంకా అది బాగాలేదు, చాలా బాగాలేదని ఏమన్నా టాక్ ఒక్కసారి రివ్యూ వచ్చేసింది అనుకో, ఇంక మొబైల్ లో చూసుకుందాంలే, ఇంకేం వెళ్తాం అనే పరిస్థితి ఉంది చాలా వరకు. చూసే వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చేసారనమాట ఇప్పుడు. అలాంటప్పుడు 3 గంటలు నీడివి అవసరమా? కట్ చేసుకోవచ్చు కదా, ఫాస్ట్ చేసుకోవచ్చు కదా, అట్లీస్ట్ 2.5 గంటకి కావచ్చు కదా, 2 అవర్లు ఉంటే కూడా చాలు సినిమా అంటే బాగుండడానికి. మనకేం బోరు కొట్టించకూడదు సినిమా అంటే. ఎక్కడికని ఇంత భిన్న అయిపోయింది సినిమా, ఎంత బాగుందో అనిపించాలి తప్ప, ఓ ఎప్పుడురా ఇంటర్వెల్ అవుతుంది, ఎప్పుడురా లాస్ట్ క్లైమాక్స్ అయిపోతుంది, ఎప్పుడురా బయటకు వెళ్దాం అనే రేంజ్ లో సినిమా ఉండకూడదు. ఏ సినిమా అన్నా కానీ. ఒక రాజాసాబ్ ఒక్కటే కాదు, ప్రతి సినిమాలో సేమ్ పరిస్థితి. ఇప్పుడు వస్తున్న ప్రజెంట్ సినిమాల్లో అన్ని 3 గంటల పైనే ఉన్నాయి నిడివి. ఒక టైంలో అయితే సరిపోయేది. కథ ఉంటే ఎవరు కాదండి. ఇప్పుడు రామాయణ మహాభారతాలను చూస్తే, అది దానవీర సూర్యకర్ణ లాంటి సినిమాలను అయితే ఎంతసేపు చూసినా అది కథ ఉంది కాబట్టి తీసుకెళ్తూ ఉంటుంది. దాన్ని కట్ చేస్తే కూడా అప్పుడే ఇది ఆ అధ్యాయం ఏమైందని అడిగే సిచ్యువేషన్ అది. కానీ ఇది అలాగాది, బోర్ కొట్టకూడదు అంతే. బోర్ కొట్టేలా ఎందుకు చేస్తున్నాం? కట్ చేయడానికి ఏముంది, ಸ್ವಲ್ಪ కొంచెం ట్రింగ్ చేయొచ్చు కదా. ఒక సీన్ ఇన్ని డైలాగులు ఇంత పొడవు ఉంటుంది అనుకున్నాం, ఒక 5 నిమిషాలు ఉంటుంది అనుకున్నాం ఒక సీన్ నిడివి, దాన్ని కట్ చేసి 2 minutes పెట్టు, నిండా మిస్తే 1 minute పెట్టు, అక్కడ సేవ్ అవుతుంది కదా. తీసాం కదా, ఒక పెద్ద ఫైట్ తీసాం, ఫైట్ మొత్తం పెట్టేయాలి, ఒక సాంగ్లు పెట్టాం. సాంగ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో సాంగ్లు ఇంకొకటి వస్తున్నాయి. దీనికి ఏమంటే సాంగ్లు ఎక్కడెక్కడో వస్తున్నాయి, సిచ్యువేషన్ తగినట్లు రాలేదు అనేసి స్పందన అయితే వస్తూ ఉందన్నమాట. ఎందుకు సాంగ్ అవసరం లేదనుకుంటే, సాంగ్లు లేని సినిమాలు ఎన్ని లేవు, సాంగ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? సినిమాకి అవసరమైతే సాంగ్ పెట్టండి. ఒక టైంలో అయితే బోర్ కొట్టకుండా కథని రాసుకునే కదా, ఏదో పాటలు వినేసి సినిమాలు చూసేవాళ్ళు, ఆ పాటల కోసమే సినిమాలు చూసేవాళ్ళు. ఒక టైంలో అయితే ఒక పాట నచ్చిందంటే ఒక సమయంలో 20 సార్లు వెళ్ళి ఆ పాట చూసేసి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మొబైల్లో పాటలు చూడడానికి థియేటర్కి వెళ్ళే చూడాలి. టీవీలో ఎప్పుడో చిత్రాల హరిలో ఎప్పుడో రిలీజ్ అయిన కొత్తలో వేసేవాళ్ళు, మళ్ళీ వేసేవాళ్ళే కాదు. లేదంటే క్యాసెట్లు వచ్చేటవి అనమాట. ఆ క్యాసెట్లు వేసుకొని వినుకుంటూ ఉండేవాళ్ళు. వీడియోలు చూడాలంటే ఇంకా సినిమా థియేటర్కి వెళ్ళే చూడాలి. నెల ఆడేది ఒక్కొక్క సినిమా అప్పట్లో. అప్పుడు ఆ సాంగ్ కోసమే వెళ్ళి ఆ సాంగ్ అయిపోగానే వచ్చేసేవాళ్ళు. ఎంతో మంది అంత పిచ్చి ఉండేది అనమాట. ఇప్పుడు సాంగ్లు అంటే రేసి బయట వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో, అలాంటి సిచ్యువేషన్ లో సాంగ్ అవసరమేముంది? సాంగ్లు కట్ చేసి పారదొప్పండి, అవసరమేముంది? సాంగ్ అవసరమైతే పెట్టండి, ఎక్కడైనా పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తే పెట్టండి. అక్కడ సినిమా అయిపోయినాక లాస్ట్ లో వేసుకోండి. ఇప్పుడు వేస్తున్నారు కదా ఎన్నో సినిమాలకి, లాస్ట్ లో వేసుకోండి, ఏం పోతుంది? మధ్యలో దూర్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు జరిగేవి. ఎక్కడో ఒక హీరోయిన్ ఏమైనా ఇలా చూసిందంటే హీరోయిన్ సాంగ్ వచ్చేసేది అనమాట. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. అప్పుడైతే చూసేవాళ్ళు, అప్పుడు అలా సాంగ్ వస్తుందని ముందే గెస్ట్ చేసేవాళ్ళు అప్పుడు కూడా. ఇప్పుడు అలా సాంగ్ వస్తుందంటే ఇది ఎవర్రా బాబు ఇది తీసింది అంటారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అప్పటికి ఇప్పటికి జనరేషన్ చాలా గ్యాప్, ఆ కాలానికి సరిపోయింది. ఇప్పుడు అలాంటి పెడితే సిచ్యువేషన్ చూసే పరిస్థితులు అయితే లేవు. చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు సాంగ్ తీసి పారదొప్పండి, సాంగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సాంగ్ కోసం సాంగ్ నుంచి సినిమా పోదు కదా. ఇప్పుడు నిడివి కట్ చేసేది, ఎప్పుడు మనం తీసిన సినిమా మొత్తం పెట్టేయాలి, సాంగ్స్ స్టోరీ మొత్తం అనేసి 3 గంటల 10 నిమిషాలు పైన పెడితే లాస్ట్ సినిమా దొబ్బితే ఎవరికి లాసు? ప్రొడ్యూసర్లకే. కట్ చేసి పారదొబ్బేయండి సినిమా బాగాలేదంటే. అలా మీకు సినిమా బాగోతుంది అన్నప్పుడు అన్ని జాయిన్ చేసేసి మళ్ళా పోయి క్యూబ్ లో EF లో అప్లోడ్ చేసేయండి. మళ్ళా ఒకసారి మేము తీసేసిన సీన్లని యాడ్ చేసాము, ఇంకోసారి చూసేవాళ్ళు ఉంటే చూడండి నేను చెప్పినప్పుడు. సినిమా బాగుందని మనసు స్పందన వచ్చినప్పుడు ఊరికే ఫస్ట్ రోజే టాక్ మైనస్ ఎందుకు చేసుకుంటున్నారు ఈ కాలం పరిస్థితుల్లో అనేది చాలా అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం. ఏది ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్. ఎంతో మంది కొత్త వాళ్ళు జస్ట్ 1.5 అవర్ 1 ముక్కలు 2 అవర్ల మంచి సినిమాలు ఇస్తున్నారు. జనం వండర్ఫుల్ గా సినిమాలు చూసేసి వెళ్తున్నారు కదా. ఇంతే ఉండాలని ఏం లేదు కదా. ఇది రాజాసాబ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. చూద్దాం. పండగ సీజన్ ఖచ్చితంగా మినిమం అనేది బడ్జెట్ అంటూ వస్తుంది. ఎందుకంటే పండగ సీజన్ లో చాలా మంది సినిమా బాగాలేకపోయినా ప్రభాస్ కట్అవుట్ చూసన్నా ఖచ్చితంగా సినిమా చూస్తారు, అందులో సందేహం లేదు. కానీ ఎంత వరకు కలెక్షన్ అనేది రాబడుతుంది, పెట్టిన బడ్జెట్ లో ఎంత వరకు రాబడుతుంది, ఎంత టాక్. నేను హిందీ రివ్యూ అయితే చూశాను. హిందీ రివ్యూ అయితే ప్రతి ఒక్కరు బాగానే ఇచ్చారు. నేను 2-3 ఛానల్ రివ్యూలు అయితే చూశాను. ఆడియన్స్ టాక్ చాలా బాగుందని చెప్పారు. ఒక్కరు కూడా బాగాలేదు అని చెప్పిన లేదు. ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే బాగాలేదని చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి నచ్చిందేమో చెప్పలేము. ఇప్పుడు సాహో ఏ విధంగా అయితే అక్కడ వాళ్ళకి నచ్చి మనకు నచ్చలేదు, అదే విధంగా ఇది కూడా వాళ్ళకి నచ్చి మనకు నచ్చిండకపోవచ్చు. ఓకే, ఉండొచ్చు. పండగ వరకు వెయిట్ చేయక తప్పదనమాట. పండగ సీజన్ లో ఎలా ఉండబోతుంది అనేసి. ఎందుకంటే ఈ వారం అంతా పండగ సందడే ఉంటుంది కాబట్టి ఈ వారం 10 రోజులు ఖచ్చితంగా సినిమా థియేటర్లు అంటూ బిజీగానే ఉంటాయి. ఖచ్చితంగా ఈ సినిమాకి మించి మినిమం కలెక్షన్లు అంటూ వస్తాయి. మిక్స్డ్ టాక్ వచ్చినా గానీ మినిమం కలెక్షన్స్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది.
కానీ వేచి చూద్దాం ఏమవుతుందని. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.